ఏపీ ఎన్జీఓల సభలో జై తెలంగాణ నినాదాలతో ప్రకంపనం సృష్టించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏమయ్యాడు? ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సస్పెన్షన్ వేటుపడ్డ ఆకారపు శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీనివాస్ను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు తెలంగాణ సింహం అని పొగిడిన వారికి తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీనివాస్ కనబడలేదు. కాని దక్కన్ టీవీ మాత్రం శ్రీనివాస్ను కలిసింది. తెలంగాణ వచ్చినందుకు ఆయన్ను అభినందించింది. రాష్ట్రం సాధించుకోవడంపై ఆయన అభిప్రాయం తీసుకుంది. గత 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో రీసెంట్గా తెలంగాణ ప్రకటించినందుకు తెలంగాణ ప్రజలకు 4.5 కోట్ల ప్రజలకి తెలంగాణ శుభాకాంక్షలు. నిన్నటి రోజు జరిగిన సమావేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ, కాంగ్రెస్ వారి నాయకత్వంలో కానీ, వివిధ పార్టీల నాయకత్వంలో కానీ అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి తెలంగాణ సాధించినందుకు ప్రతి ఒక్క తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క నాయకులకి, ప్రజలకి, ప్రెస్ వారికి, మీడియా సోదరులు అందరికీ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ శుభాకాంక్షలు.